సోషల్ ఇష్యూస్లో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కేర్ ఎకానమీ. కేర్ ఎకానమీ అంటే పేరులోనే ఉంది చూడండి, కేర్ చేయడం. ఒకరి మంచి గురించి, ఒకరి వెల్ బీయింగ్ మనం పక్క నుండి చూసుకోవడం. అదేదైనా అయి ఉండొచ్చు. పిల్లలకి వంట చేసి పెట్టడము, ఇంట్లో ముసలి వాళ్ళకి వాళ్ళకు కొన్ని అవసరాలు ఉంటాయి అవి తీర్చడం. అంటే వాళ్ళకి వాష్రూమ్కి వెళ్ళడానికి ప్రాబ్లం అవుతుంది, బెడ్ మీద నుంచి లేవడానికి ప్రాబ్లం అవుతుంది, ఫుడ్ చేసి పెట్టాలి. ఆల్సో బయట ఎవరైనా డెలివరీకి ఉన్నారనుకోండి, వాళ్ళకి డెలివరీలో హెల్ప్ చేయడము. బయట ఎవరైనా స్పెషల్లీ ఏబుల్డ్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి హెల్ప్ చేయడం. ఇదంతా కేర్ ఎకానమీ కిందకి వస్తుంది. సో సిఐఐ, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, వీళ్ళు ఒక రిపోర్ట్ని రిలీజ్ చేశారు. పేరేంటంటే ఫార్ములేటింగ్ ఏ స్ట్రాటజీ ఫర్ ఇండియన్ కేర్ ఎకానమీ, అన్లాకింగ్ ఆపర్చునిటీస్. సో ఇండియన్ కేర్ ఎకానమీని మనం ఎలా ప్రమోట్ చేయొచ్చు, దానికోసం ఒక స్ట్రాటజీ అండ్ అందులోని ఆపర్చునిటీస్ని ప్రమోట్ చేయడం. ఫస్ట్ కేర్ ఎకానమీ అంటే ఏంటంటే వి జస్ట్ డిస్కస్డ్. ఇక్కడ ఒక బిట్ ఏంటంటే గ్రూప్ 2లో అడగొచ్చు, గ్రూప్ 3లో అడగొచ్చు. కేర్ ఎకానమీని పర్పుల్ ఎకానమీ అని కూడా అంటారు. ఓకే, సో మనకి గ్రీన్ ఎకానమీ, బ్రౌన్, ఇలాగా పర్పుల్ ఎకానమీ అన్నమాట. సో కేర్ ఎకానమీ అనగా అది పెయిడ్ అయినా అవ్వచ్చు, అన్పెయిడ్ అయినా అవ్వచ్చు. అన్పెయిడ్ ఎలా చెప్పండి? ఇంట్లో మదర్స్, సిస్టర్స్ ఎంత పని చేస్తారు, వంట చేసి పెడతారు, బట్టలు ఆరేస్తారు, ఇల్లు క్లీన్ చేస్తారు. ఇవన్నీ మనం రివార్డ్ చేస్తున్నామా? చేయట్లేదు. పెయిడ్ అంటే మనం బయట నుంచి బేబీ సిటర్స్ని తెప్పించుకుంటాము, నర్సుల్ని తెప్పించుకుంటాము, ఓల్డర్ పర్సన్స్ కోసం మనం షెల్టర్ హోమ్స్కి పంపిస్తాం. ఇదంతా పెయిడ్, రైట్? పెయిడ్ ఆర్ అన్పెయిడ్, పార్ట్ ఆఫ్ హ్యూమన్ సర్వైవల్, వాళ్ళ వెల్ఫేర్ కోసం, ఎవరికైతే అవసరమో వాళ్ళ కోసం. అండ్ రీప్రొడ్యూసింగ్ లేబర్ ఫోర్స్. అంటే ఈ రీప్రొడ్యూసింగ్ లేబర్ ఫోర్స్ అంటే పిల్లల కోసం ఇంట్లో తల్లి చేసే పనులు ఉంటాయి కదా, ఆల్ ద డొమెస్టిక్ చోర్స్, అదంతా దీని కిందకి వస్తాయి. ఓకే, నా గ్లోబల్గా అంటే వరల్డ్ వైజ్ చూసుకుంటే 249 మిలియన్ విమెన్ అండ్ 132 మిలియన్ మెన్ కంప్రైజ్ వర్క్ ఫోర్స్. నౌ దిస్ ఈజ్ ఇంపార్టెంట్. మనం కేర్ ఎకానమీ అనగానే ఎక్కువగా ఉమెన్ ఓరియంటెడ్ అయిపోయి ఎక్కువ వాళ్ళ గురించి ఆలోచిస్తాం కదా. నియర్లీ 132 మిలియన్ మెన్ కూడా ఉన్నారు. షెల్టర్ హోమ్స్లో ఉంటారు. ఇప్పుడు ఏదైనా డిజేబుల్డ్ హాస్పిటల్ ఉందనుకోండి, అక్కడ కూడా మెన్ కనిపిస్తారు సర్వీసెస్లో, రైట్? నా ట్యూషన్స్ కూడా చెప్తారు కదా, వాళ్ళ దాంట్లో కూడా మెన్ ఉంటారు. అబౌట్ 76.2%. ఈ కేర్ ఎకానమీలో ఏదైతే ఉందో నియర్లీ 76.2% అన్పెయిడ్ కేర్ వర్క్ ఉంటుంది చూసారా. పెయిడ్ అయితే పెయిడ్, అది బయట నడుస్తుంది. అన్పెయిడ్లో 76% విమెనే చేస్తున్నారంట. సో ఇక్కడ మీరే డిసైడ్ చేసుకోండి, ఐ నీడ్ నాట్ టెల్ ఎవరు ఎక్కువ చేస్తున్నారు, ఎవరు తక్కువ చేస్తున్నారు అని. 76% వాళ్ళే చేస్తున్నారు, విమెనే. ఇనిషియేటివ్స్ టేకెన్ టు ప్రమోట్ కేర్ ఎకానమీ, కేర్ ఈకోసిస్టమ్ ఇన్ ఇండియా. సో దీన్ని మనం ప్రమోట్ చేయడానికి ఇండియా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇది మన ఆన్సర్ రైటింగ్లో హెల్ప్ అవుతుంది. ఫస్ట్ చైల్డ్ కేర్ ఉండాలి. విమెన్ ఒక దగ్గర పనిచేస్తున్నప్పుడు ఆమె పిల్లల గురించి ఆలోచించి టెన్షన్ పడకుండా ఆమెకి క్రష్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. అంటే ఒక 6 మంత్స్ నుంచి 6 ఇయర్స్ మధ్యలో ఉన్న పిల్లలకి ఆమె ఇన్స్టిట్యూషన్ దగ్గరే ఆడుకునేటట్టు, పడుకునేటట్టు, తినేటట్టు ఒక చిన్న వర్క్ స్పేస్ ప్రొవైడ్ చేసామనుకోండి, ఆమె ఆరామ్సే చూసుకుంటూ పని చేసుకుంటుంది. నెక్స్ట్ విమెన్ కేర్. మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ ఏంటిది? ఆమెకి 26 వీక్స్ ఆఫ్ పెయిడ్ లీవ్ ఉంటుంది డెలివరీ తర్వాత. పిల్లలకి పాలియాలి, చూసుకోవాలి, పిల్లలు వదిలేసి రాలేదు కదా వెంటనే. సో 26 వీక్స్. నెక్స్ట్ ప్రధానమంత్రి మాతృ వందన యోజన. దీంట్లో ఏంటి, అబవ్ 19 ఇయర్స్ ఉన్న ఏ ఆడపిల్ల అయినా డెలివరీ అయ్యాక నియర్లీ 5,000 వరకు ఆమెకి మనీ ఇస్తారనమాట. సో దట్ ఆ స్టార్టింగ్ ఖర్చు ఏదైతే ఉంటుందో అది ఆమె స్పెండ్ చేసుకోవచ్చు తన మీద, బేబీ మీద. నెక్స్ట్ సీనియర్ కేర్. ఈవెన్ ఎల్డర్లీ పీపుల్కి కూడా గవర్నమెంట్ నేషనల్ పాలసీ ఆన్ ఓల్డర్ పర్సన్స్, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ హెల్త్ కేర్ ఫర్ ఎల్డర్లీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ హెల్త్ కేర్ ఫర్ ఎల్డర్లీ అండ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ ఓల్డర్ పర్సన్స్. ఇవన్నీ 3 డిఫరెంట్ స్కీమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఓల్డర్ పీపుల్ కోసం, వాళ్ళకి ఉన్న సర్వీసెస్, వాళ్ళకి షెల్టర్ ప్రొవైడ్ చేయడము, వాళ్ళని ఈ ఇంట్లో అబ్యూజ్ అండ్ డిస్క్రిమినేషన్ జరుగుతుంది కదా, సొంత పిల్లల నుంచి అవ్వచ్చు, కోడళ్ళు ఎవరైనా అవ్వచ్చు, అక్కడ నుంచి ప్రొటెక్ట్ చేయడము, వాళ్ళకి సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం. నెక్స్ట్ డిజేబుల్డ్ కేర్. స్పెషలీ ఏబుల్డ్ పీపుల్కి వాళ్ళ అవసరాలు ఉంటాయి, కొన్నిసార్లు ఇంట్లో చెయ్యరు, బిజీగా ఉండి బయటికి వెళ్ళిపోతారు, వాళ్ళకు కూడా. ఎస్పెషలీ ఈ స్కీమ్ ఏదైతే ఉందో, ఇందిరాగాంధీ నేషనల్ డిసెబిలిటీ పెన్షన్ స్కీమ్, ఇది ఒక కంప్లీట్లీ సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ అనమాట. స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక 700 రూపాయలు నెలకి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 1000 రూపాయల నెలకి, ఇలా వాళ్ళకంటూ పెన్షన్ వచ్చింది అనుకోండి, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళ సర్వీసెస్ వాళ్ళే కొనుక్కోవచ్చు. సరే,
నీడ్. ఎందుకు మనం ఈ కేర్ ఎకానమీని ఫార్మలైజ్ చేయాలి, రెగ్యులరైజ్ చేయాలి అంటే ఫస్ట్ డిమాండ్ బాగా పెరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు అంటే విమెన్ చాలా మంది హోమ్ మేకర్స్ ఉండి పిల్లల్ని చూసుకున్నారు, వంటిల్లు అన్నీ చూసుకున్నారు. ఇప్పుడు విమెన్ కూడా ఈక్వల్ టు మెన్ వర్క్ చేస్తుంది. తను కూడా బయట ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది. మరి అప్పుడు ఇంట్లో ఉన్న ముసలోళ్ళని పిల్లల్ని ఎలా చూడాలి? ఇద్దరు బయటకెళ్ళినప్పుడు. సో డిమాండ్ పెరుగుతుంది. గ్రోయింగ్ పాపులేషన్, ఏజింగ్ సొసైటీ, ఫ్యామిలీ స్ట్రక్చర్ మారడం, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవుతున్నాయి. ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీ ఉంటే ఇంట్లో పెద్దవాళ్ళు చూసేవారు. ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ కాదు. సో వి నీడ్ పీపుల్, వి నీడ్ కేర్ ఎకానమీ పీపుల్. అండ్ ఆల్సో స్టాటిస్టిక్స్ చూస్తే 2050 కల్లా ఎల్డర్లీ పీపుల్ పాపులేషన్ ఆల్మోస్ట్ 20.8% పెరుగుతుందంట ఇప్పుడున్న పాపులేషన్కి. సో దీన్ని బట్టి ఇది ఇండియా ఏజింగ్ రిపోర్ట్ 2023. సో ఇంత పెరుగుతున్నప్పుడు డిమాండ్ కూడా పెరుగుతుంది కదా వాళ్ళ సర్వీసెస్కి. అందుకోసం ఈ ఎకానమీ మీద మనం దృష్టి పెట్టాలి. నెక్స్ట్ విమెన్ ఎంపవర్మెంట్. ఈ జెండర్ గ్యాప్ ఏదైతే ఉందో, అంటే పొలిటికలీ, ఎకనామికలీ, సోషలీ మెన్ ఎక్కువగా కనిపిస్తున్నారు, విమెన్ తక్కువగా కనిపిస్తున్నారు. ఈ జెండర్ గ్యాప్ని మనం క్లోజ్ చేయాలి కదా. సో ఈ జెండర్ గ్యాప్ ఇన్ అన్పెయిడ్ డొమెస్టిక్ అండ్ కేర్ వర్క్ ఇది ఆల్మోస్ట్ ఎంత జీడిపిని కాన్స్టిట్యూట్ చేస్తుందంటే, ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో విమెన్ మెన్, అంటే విమెన్కి అన్పెయిడ్ డబ్బులు ఇవ్వకపోవడము, ఆమెతో ఇన్ని పనులు చేయించుకుంటాం కదా, అదంతా వాల్యూ కడితే నియర్లీ 15 to 17% ఆఫ్ ది జీడిపి. ఇట్స్ హ్యూజ్ తెలుసా, హ్యూజ్. యూ కాంట్ ఇమాజిన్, అంత హెవీ అమౌంట్ అది. నెక్స్ట్ సేఫ్ వర్కర్ ప్లేస్. ఇప్పుడు ఈ కేర్ ఎకానమీలో కూడా ఇప్పుడు ఒక బేబీ సిట్టర్ని పిలవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే, నా బేబీకి ఏదైనా అవసరం ఉందనుకోండి, నేను 24/7 నాకు ఒక మెయిడ్ కావాలి అని పిలిస్తే డెఫినెట్లీ ఆమె భయపడుతుంది. నేను వేరే ఇంటికి రానమ్మా, లైక్ నేను రాలేను, నేను ఓన్లీ లిమిటెడ్ వర్కింగ్ అవర్స్ చేస్తా. ఆమెకి చేయాలని ఉన్న భయం ఉంటుంది. బికాస్ బయట మన సిచ్యువేషన్ ఎట్లుంది గర్ల్స్ది, రైట్? సేఫర్ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేయాలి, ప్రాపర్ లేబర్ రెగ్యులేషన్స్. ఆమెకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒక ఇన్స్టిట్యూషన్ ఉండాలి, అక్కడికి వెళ్ళి ఆమె కంప్లైంట్ చేసుకున్నట్టు. దెన్ ఈ అన్పెయిడ్ వర్క్కి వాల్యూ ఎక్కువ క్రియేట్ చేయాలి. వీ టేక్ ఫర్ గ్రాంటెడ్. ఇంట్లో మమ్మీ మన కోసం ఎంత పని చేసినా వీ నెవర్ అప్రిషియేట్, వీ నెవర్ వాల్యూ. సో చిన్నప్పటి నుంచి వాల్యూ చేయడం నేర్పియాలి. అండ్ చిన్నప్పటి నుంచి అబ్బాయిలకు కూడా నేర్పియాలి ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి అని. అండ్ సోషల్ కొహెషన్, లైక్ వాట్ ఇప్పుడు ఈ కేర్ పాలసీస్లో, కేర్ సర్వీసెస్ వీటిల్లో మనం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలన్నమాట. అండ్ ఆల్సో అక్కడ మంచి కొత్త కొత్త పద్ధతులు, ఫారెన్లో చూసారనుకోండి, అమెరికా, లండన్, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, ఇక్కడ చాలా ఎక్కువ థ్రైవింగ్ కేర్ ఎకానమీ ఉంది. అక్కడ బేబీ సిటర్ ప్రొఫెషన్ అంటే సాలిడ్ ప్రొఫెషన్, ఫుల్ పైసలు వస్తాయి అండ్ ఫుల్ రెస్పెక్ట్ కూడా ఉంటుంది. మనం కూడా అట్లనే డీసెంట్ జాబ్ క్రియేట్ చేయాలి, మంచి వర్కింగ్ ఫెసిలిటీస్, వాళ్ళ వెల్బీయింగ్, వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉంటే ఇమ్మీడియట్లీ అడ్రస్ చేసేటట్టు ఇలాగ మనం ప్రొవైడ్ చేస్తే చాలా మంది ఇంకా ముందుకు వస్తారు. ఖాళీగా ఇంట్లో చాలా మంది విమెన్ ఉంటారు, సంపాదించాలని ఉంటుంది కానీ భయం, బయట పరిస్థితులు బాగాలేక. సో దే విల్ ఆల్సో కమ్ ఫార్వర్డ్. నెక్స్ట్ ఛాలెంజెస్ అసోసియేటెడ్ విత్ కేర్ ఎకానమీ. ప్రాబ్లమ్స్ ఏంటి? ఫస్ట్, అసలు కేర్ వర్కర్స్ అంటే ఎవరు అనే దానికి ప్రాపర్ డెఫినేషనే లేదు. అది లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఎవరు ఈ కేర్ వర్కర్స్, వీళ్ళని కేర్ వర్కర్స్ అని గుర్తించాలి అనే ఐడెంటిఫికేషన్ కష్టమవుతుంది. సో ఒక ప్రాపర్ డెఫినేషన్ అండ్ ఫార్మలైజేషన్ అవసరం మనకి. నెక్స్ట్ డిస్ప్రపోర్షనేట్ బర్డెన్. ఎట్లయినా విమెన్ అండ్ గర్ల్స్ మీదనే ఎక్కువ బర్డెన్ ఉంది. ఇందాకే చూసాం కదా, అన్పెయిడ్ వర్క్ ఫోర్స్లో 76% విమెనే ఉన్నారు. అది మనం తగ్గించేసి మెన్ కూడా వచ్చేటట్టు చూడాలి, ఈక్విటీ వచ్చేటట్టు చూసుకోవాలి. 50-50% వాళ్ళు పని చేయాలి, వీళ్ళు పని చేయాలి. నెక్స్ట్ లో ఎక్స్పెండిచర్. ఈ కేర్ ఎకానమీలో గవర్నమెంట్ అంత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇప్పుడు చాలా తక్కువ, ఆల్మోస్ట్ 1% మాత్రమే ఇస్తుందంట జీడిపిలో. అది చాలా తక్కువ కదా. బట్ ఫ్యూచర్లో ఇంత అవసరాలు పెరుగుతాయి అన్నప్పుడు గవర్నమెంట్ దీని మీద ఫోకస్ చేసి బడ్జెట్లో కొంచెం ఎక్కువ స్పెండ్ చేయాలి. షెల్టర్ హోమ్స్ క్రియేట్ చేయాలి, బేబీ సిటర్స్ని ప్రొవైడ్ చేయాలి, మెయిడ్స్ని ప్రొవైడ్ చేయాలి, ఎక్సెట్రా. మంచి గవర్నమెంటే ప్రొవైడ్ చేసింది అనుకోండి, అప్పుడు ఆరామ్సే తక్కువకి దొరుకుతారు, మంచిగా చేస్తారు, సెక్యూరిటీ ఉంటుంది. అండ్ స్ట్రిక్ట్ లా కూడా తీసుకురావచ్చు, వాళ్ళకి ఏమైనా అయితే పనిష్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి. లో వేజెస్, నవ్ దిస్ ఇస్ ద ప్రాబ్లమ్. ఇప్పుడు రూరల్గా వెళ్ళారనుకోండి, అంగన్వాడీ వర్కర్స్, ఆశా వర్కర్స్, మిడ్ వైఫ్స్ వీళ్ళందరూ ఉంటారు. యూజువలీ వీళ్ళు డెలివరీలో హెల్ప్ చేస్తారు, మదర్ అండ్ బేబీకి ఏది న్యూట్రిషన్, ఏది మంచి ఫుడ్, అండ్ అంగన్వాడీలో చిన్నపిల్లల్ని చూసుకుంటారు కదా. చిన్నపిల్లల్ని చూసుకుంటే మంచిగా పేరెంట్స్ వెళ్ళి పని చేసుకోవచ్చు. వీళ్ళందరూ బాగానే చేస్తున్నారు, కానీ వాళ్ళ జీతాలు ఎంత ఉంటాయో తెలుసా? హార్డ్లీ 10K. ఇప్పుడు బయట 10Kకి అసలు ఏం వస్తుంది, రైట్? ఒక మూవీకి వెళ్ళినా సరే ఫ్యామిలీ అక్కడే 1500 పోతుంది.
సో కొంచెం వాళ్ళ సాలరీస్ మంచిగా పెంచామనుకోండి, వాళ్ళకి కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తది. ఇంకెక్కువ మంచిగా పని చేసుకుంటారు వాళ్ళు. ఎక్కువ ఎక్కువ మంది ముందుకొస్తారు. అలాగా 10,000కి ఎందుకు హస్బెండే బిజినెస్ చేస్తున్నాడు, 10,000 కోసం ఇంత కష్టపడాలా అని అనిపిస్తది. నెక్స్ట్ ఫార్మల్ ట్రైనింగ్ లేదు. ఇప్పుడు ఈ మిడ్ వైఫ్స్ ఉంటారు, ఆశా వర్కర్స్ ఉంటారు. జనరల్‌గా మనలాగానే అందరూ చాలా కామన్ పీపుల్ అందులో వచ్చి కాన్స్టిట్యూట్ అవుతున్నారు. వాళ్ళకంటూ సెట్ ట్రైనింగ్, ఎగ్జాక్ట్ డీటెయిల్స్, క్వాలిటీ ఆఫ్ కేర్ మీద ఎక్కువ ట్రైన్ లేదు. ఎక్కువ అవగాహన లేదు. లైక్ నార్మల్ హోమ్ మేకర్సే వెళ్ళి అక్కడ జాయిన్ అవుతున్నారనమాట. సో దీనివల్ల ఏమవుతదంటే, ఇప్పుడు ఒక డెలివరీ చేపించుకోవాలంటే ఒక హౌస్ హోల్డ్ భయపడుతది. అమ్మో! వాళ్ళతో ఎందుకు రిస్క్ అయితే వాళ్ళు ఎలాంటి సూదులు వాడతారో, ఎలాంటి మందులిస్తారో, ఎలా మేనేజ్ చేస్తారో, నీట్‌గా ఉంటారో లేదో, మనం హాస్పిటల్స్‌కే వెళ్ళిపోదాం. అట్లా ట్రైనింగ్ లేకపోవడం వల్ల ఇది మనకి స్కిప్ అవుతుంది. వీళ్ళని మనం తీసుకోము. నెక్స్ట్ ఒక స్టాండర్డ్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి లేవు. ఇప్పుడు బయట చూస్తే మనకి వర్కర్స్, మెయిడ్స్, సర్వీస్ ప్రొవైడర్స్ ఎక్కువ ప్రైవేట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. నెలకి 15,000, ఒకవేళ ఆమె రాకపోతే 10 రోజుల్లో ఇంకొక పర్సన్‌ని పంపిస్తాము. ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్స్ చేస్తున్నాయి గానీ అక్కడ వర్కింగ్ కండిషన్స్ ఎట్లున్నాయి? వాళ్ళకి పనిచేసే వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ, ఇన్స్యూరెన్సు ఇట్లాంటిదేమైనా ఉందా? ఏం లేవు. దే ఆర్ జస్ట్ ర్యాండమ్‌లీ కమింగ్ అండ్ గోయింగ్. సో ప్రాపర్‌గా గవర్నమెంటే ముందుకొచ్చి ఒక ఇన్‌స్టిట్యూషన్ లాగా సెటప్ చేసి, వాళ్ళకి కొన్ని స్టాండర్డ్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి ఫార్మలైజ్ చేస్తే ఇంకా బెటర్ కదా! రైట్? ఎక్కువ మందొస్తారు. ఇంకా వాళ్ళ సర్వీసెస్ కూడా మంచి అఫోర్డబుల్ ప్రైసెస్‌లో వస్తాయి. ఇప్పుడు హైదరాబాద్‌లో ఒక ఒక ఎల్డర్లీ పర్సన్స్‌ని రోజంతా ఉండి చూసుకోవడానికి లైక్ 24/7 అనుకోండి 30,000. సాఫ్ట్‌వేర్‌లో కూడా 30,000 ఇస్తలేరు. సో ప్రైవేట్‌లో అట్లున్నాయన్నమాట రేట్స్. నెక్స్ట్ వే ఫార్వర్డ్ చూస్తే స్టేట్ ఇన్వాల్వ్ అవ్వాలి. ఇప్పటిదాకా ఈ పాయింట్ చాలా సార్లు చూసాం. ప్రైవేట్ వాళ్ళు బయట చాలా రకరకాలుగా ప్రొవైడ్ చేస్తున్నారు కానీ ఫార్మలైజేషన్ లేదు. సో స్టేట్‌కి షిఫ్ట్ అవ్వాలన్నమాట ఈ రెస్పాన్సిబిలిటీ అనేది. దానికోసం 5R ఫ్రేమ్‌వర్క్. 5 Rs. ఫస్ట్ ఆర్ వచ్చి రికగ్నైజ్. అసలు ఈ కేర్ ఎకానమీని రికగ్నైజ్ చేయండి. వాల్యూ చేయండి. ఒక్కసారి ఇంట్లో మదర్ పని చేయకపోతే ఆ ఇల్లు ఎలా ఉంటుందో గమనించండి. బయట పని వాళ్ళు ఇంట్లో పని చేసే ఆవిడ రాకపోతే కరోనా టైంలో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా! ఎట్లా పని చేసుకోవాల్సి వచ్చిందో. సో రికగ్నైజ్ చేయాలి. నెక్స్ట్ రెడ్యూస్ ద డిస్ప్రపోర్షనేట్ షేర్. ఏదైతే విమెన్ మీద ఎక్కువ బర్డెన్ ఉందో అది తగ్గించి మెన్ని కూడా ఇంక్లూడ్ చేయాలి. రీడిస్ట్రిబ్యూట్ సేమ్ పాయింట్. ఈక్విటబుల్గా మెన్కి విమెన్కి మధ్యలో డిస్ట్రిబ్యూట్ చేయాలి. నాట్ జస్ట్ బిట్వీన్ ఇండివిజువల్స్. ఒక ఆడది ఒక మగవాడి మధ్యలోనే కాదు పని డిస్ట్రిబ్యూట్ చేయడం. కమ్యూనిటీస్ మధ్య, వరల్డ్ ఆఫ్ వర్క్, డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ మధ్యలో మనం ఈక్విటీ తీసుకురావాలి. నెక్స్ట్ రివార్డ్ అండ్ రిప్రజెంట్. మంచి పనికి వచ్చిన వాళ్ళు చాలా బాగా పనిచేసిన వాళ్ళకి రివార్డ్స్ ఇవ్వచ్చు. వాళ్ళకి సోషల్ ప్రొటెక్షన్ ఇవ్వచ్చు. కొంచెం బోనస్లు ఇవ్వడం, సోషల్ ప్రొటెక్షన్ తీసుకురావడం ఇవన్నీ చేయాలి. స్టేట్ చేయాలి. తర్వాత మంచి మెటర్నిటీ అండ్ పెటర్నిటీ ఆల్సో గమనించండి. కేర్ ఎకానమీ అంటే ఓన్లీ ఆడవాళ్ళది కాదు. ప్రస్తుత సిచ్యువేషన్‌లో 76% వాళ్ళున్నారు. ఇంకొక 30 ఏళ్ళు దాటితే డెఫినెట్‌లీ 50% విమెన్ చేస్తారు. 50% మెన్ చేస్తారు. సిచ్యువేషన్స్ అట్లొస్తాయి. రైట్? ఇప్పుడు అమెరికాలో అట్లనే ఇద్దరు ఈక్వల్‌గా పనిచేస్తారు కదా! సో మెటర్నిటీ లీవ్ ఇచ్చినప్పుడు పెటర్నిటీ లీవ్ కూడా ఇవ్వాలి. ఓన్లీ మదరే బాండ్ అవ్వాలా బేబీతో? ఫాదర్‌కి కూడా ఉంటది కదా! దట్ బాండింగ్. సో మా ఫాదర్ లీవ్ తీసుకున్నప్పుడు మదర్ వెళ్ళి పని చేస్తుంది అండ్ వైస్ వర్సా. స్పెషల్లీ ఎంఎస్ఎంఈ అండ్ స్టార్టప్స్ ఉంటాయి కదా! ఈ చిన్న చిన్న మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ వాళ్ళు ఇవ్వలేరనమాట. ఇట్లా పెయిడ్ లీవ్స్ ఇవ్వడం గానీ, కేర్ ఎకానమీకి సోషల్ ప్రొటెక్షన్ ఇవ్వడం. బికాజ్ వాళ్ళ దగ్గర ఫైనాన్స్ ఆల్రెడీ తక్కువుంటది. ఇంకా వీటికి కూడా ఎక్కువ ప్రొవైడ్ చేశారనుకోండి, వాళ్ళు ఇబ్బంది పడిపోతారు బిజినెస్‌లో. అందుకోసం ఏం చేయాలి ఇక్కడ సొల్యూషన్? గవర్నమెంట్ సబ్సిడీస్ ఇవ్వాలి. మీరు గనుక మంచిగా వాళ్ళని చూసుకుంటే, కేర్ ఎకానమీని ప్రమోట్ చేస్తే, మేము మీకు ఎంతో కొంత ట్యాక్స్ బెనిఫిట్, సబ్సిడీస్, మీకు పవర్ తక్కువకి ఇవ్వడము, ఏదైనా రా మెటీరియల్ తక్కువ ఇవ్వడం మేము చేస్తాము. అలా చెప్పొచ్చు గవర్నమెంట్. సబ్సిడీ ఫర్ కేర్ సర్వీసెస్, ఎస్పెషల్లీ ఎన్‌జీఓస్ అండ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. ఇవైతే ప్రాఫిట్ మోటివే ఉండదు వీళ్ళకి. నాన్ ప్రాఫిట్ మోటివ్‌తో పనిచేస్తారు కదా! సోషల్ సర్వీస్ కింద చేస్తారు కదా! వాళ్ళకి సబ్సిడీస్ ఇవ్వడంలో తప్పే లేదు. చాలా మంచిగా ఇవ్వచ్చు. నెక్స్ట్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఎంతసేపు స్టేటే వచ్చి చేయాలి అని ఏం లేదు. ఆల్రెడీ బయట ప్రైవేట్ వాళ్ళు ఉన్నారు. బట్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ వాళ్ళు టై అప్ అయ్యి, ఇప్పుడు మనం బ్రిడ్జెస్ కట్టడం, రోడ్స్ కట్టడం, పీపీపీ పార్ట్నర్షిప్స్ చూస్తాం కదా! ప్రైవేట్ వాళ్ళు కట్టిస్తే గవర్నమెంట్ వాళ్ళు తర్వాత మెయింటైన్ చేస్తారు. లేదా ప్రైవేట్ వాళ్ళు కట్టి మెయింటైన్ చేసి సంవత్సరానికి ఇంత డబ్బు గవర్నమెంట్‌కి ఇస్తారు. సో ఏదో ఒక రిలేషన్‌షిప్ అయితే ఉంటది పీపీపీలో.
అలాంటి వర్క్ మోడల్స్ని మనం కేర్ ఎకానమీలో ఇంప్లిమెంట్ చేయాలి. సో దట్ అల్టిమేట్గా ఏమేంటి, కేర్ ఎకానమీని మనం ఇంప్రూవ్ చేయాలి, ప్రమోట్ చేయాలి. బికాస్ దాని అవసరం రానున్న కాలంలో ఎక్కువ రాబోతుంది కాబట్టి.